తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు నిధులు నియామకాల ట్యాగుల మీద తెలంగాణ ఉద్యమం జరిగింది. కేసీఆర్ గారి నాయకత్వంలో వివిధ వర్గాల ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి ఇవాళ తెలంగాణ తీస్తే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ తెలంగాణ నీళ్లను ఆంధ్రకు దోచిపెట్టే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంత తీవ్రంగా ప్రొటెస్ట్ చేసినా పీపీటీ తెలంగాణ భవన్లో పెట్టినా కూడా ఈ ప్రభుత్వంలో చెల్లె వచ్చినట్టుగా కనిపిస్తలేదు. ఇలాగనే చూస్తూ ఊరుకుంటే భవిష్యత్ తరాలు తెలంగాణలో గోదావరి నది మీద హక్కులు కోల్పోయే అవకాశం ఉంటుంది. దాదాపు 200 టీఎంసీల నీళ్లు తెలంగాణ ప్రాంతం పూర్తిగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని అడ్డుకట్టడానికి విద్యార్థులందరూ ఏకం కావాల్సిన అవసరం ఇంతనే అని చెప్పి భావించి ఇవాళ బీఆర్ఎస్ నడుం కట్టుకొని ఇవాళ తిరుగుతా ఉన్నారు. ప్రతి విద్యార్థిని కలుస్తా ఉన్నారు. ప్రతి యాజమాన్య కళాశాల యాజమాన్యం కూడా కలుస్తా ఉన్నారు. ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లలో విశ్వవిద్యాలయాల్లో దాదాపు 50 టీంలుగా ఇవాళ తిరుగుతూ విస్తృతంగా ఇలా ప్రచారం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఢిల్లీకి వెళ్లి హైపవర్ కమిటీ కోసం ఇలా రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా సంతకం పెట్టొచ్చారో దాని విషయంలో తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పే వరకు కూడా బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుంది. గోదావరి నది మీద తెలంగాణ హక్కులు కాపాడడానికి విద్యార్థి భాగం ముందుండి కొట్టాడని చెప్పి ఈ సందర్భంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అందులో భాగమే సదస్సు నిర్వహిస్తాం. సదస్సు తర్వాత మరిన్ని కార్యక్రమాలు తీసుకుంటాం. ఈ ప్రభుత్వం మెడలు వంచే వరకు కూడా అటు ఢిల్లీని ఇటు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇద్దరు మెడలు వంచడానికి మేము ప్రయత్నం చేస్తాం.